హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ ఫోటోని ముందుగా మనం కట్ చేసుకోవాలి. ఇది ఎలా కట్ చేసుకోవాలని వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ వీడియో చూసి మీరు కట్ చేసుకోవాలి. తర్వాత మనం బ్యాక్గ్రౌండ్ని పిక్సార్ట్లోకి తీసుకోవాలి. బ్యాక్గ్రౌండ్ని పిక్సార్ట్లోకి తీసుకున్న తర్వాత కొంచెం క్రిందికి స్క్రోలింగ్ చేస్తే ఇక్కడ డ్రా అని ఉంటుంది, అందులోకి వెళ్ళాలి. అందులోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనం ఆ ఫోటోని యాడ్ చేసుకోవాలి. కట్ చేసుకున్న ఫోటోని ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఫొటోస్లోకి వెళ్ళిన తర్వాత మనం ఫొటోస్ వస్తాయి. ఆ ఫొటోస్లో మనం ముందుగా కట్ చేసుకున్న ఫోటోని ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మనం కూర్చునే విధంగా అంటే ఎక్కడ అంటే ఇప్పుడు మనకు ఫోటోకి దగ్గర కొంచెం బ్లర్ ఉంది, ఇక్కడ సెట్ చేస్తే కొంచెం బాగోదు. అందుకోసం కొంచెం దూరం కూర్చున్నట్టు సెట్ చేయాలి. ఇక్కడ ఇలా సెట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇట్లా లేయర్స్లోకి వెళ్ళి మనం ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ వస్తే ఫోటో మళ్ళీ జరుపుకోవచ్చు. చేసుకున్న తర్వాత ఇక్కడ మనం షాడోని సెట్ చేయాలి. దానికోసం బ్లాక్ కలర్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సైజ్ని కొంచెం పెంచుకొని ఇక్కడ ఆప్సిటీ కొంచెం తగ్గించుకున్న తర్వాత మనం ఇక్కడ షాడో విధంగా మనం లైట్గా బ్లాక్ కలర్ని ఇక్కడ యాడ్ చేయాలి. ఇక్కడ కూర్చుంటే మన షాడో ఎలా పడుతుందో ముంగట అలాగా మనం ఇక్కడ షాడోని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుంటే ఫోటో రియలిస్టిక్గా కొడుతుంది. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ పైన కనిపిస్తున్న 3 డాట్స్ని క్లిక్ చేస్తే సేవ్ అనే బటన్ ఉంటుంది. దాన్ని టైప్ చేస్తే ఫోటో సేవ్ అయిపోతుంది. ఈ సేవ్ అయిన ఫోటోని మళ్ళీ మనం లైట్రూమ్ యాప్లోకి తీసుకోవాలి. ఆ లైట్రూమ్ యాప్లో మనం కలరింగ్ కొంచెం చేంజ్ చేయాలి. కలరింగ్ చేంజ్ చేస్తే ఫోటో రియలిస్టిక్గా కొడుతుంది. ఇక్కడ మనం ఇప్పుడు యాడ్ అయిపోయినట్టు ఇక్కడ ఒక నేమ్ వస్తుంది, దాన్ని టైప్ చేసి మళ్ళీ మనం ఎడిట్ చేసిన ఫోటోని తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇక్కడ కొంచెం కిందికి స్క్రోలింగ్ చేస్తే మనకి ఇక్కడ కలర్స్ యొక్క సింబల్ కనబడుతుంది. ఇక్కడ దీన్ని ట్యాప్ చేసి మళ్ళీ అక్కడ పైన మిక్స్ ట్యాప్ చేసి లైట్ బ్లూ కలర్ని ట్యాప్ చేసి ఇక్కడ మధ్యలో ఉన్న సాచురేషన్ని మొత్తం పెంచుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ బ్లూ కలర్ని ట్యాప్ చేసి సాచురేషన్ మొత్తం తగ్గించి కింద లెమినెన్స్ మొత్తం పెంచుకోవాలి. ఇలా పెంచుకొని పైన డన్ సింబల్ని ప్రెస్ చేసి మళ్ళీ మీకు ఇంత కష్టం ఉండొద్దు, ఈజీగా అయిపోవాలంటే ఇక్కడ 3 డాట్స్ని చేసి ఇక్కడ కాపీ చేసుకోవాలి. కాపీ చేసుకున్న తర్వాత మీ ఫోటో తీసుకున్న తర్వాత ఇక్కడ పేస్ట్ సెట్టింగ్స్ వస్తే మీ ఫోటో మీద ఈ సెట్టింగ్స్ అనేటివి ఫిక్స్ అవుతాయి.